కరీంనగర్ జిల్లా జీఎస్పీ డాన్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు మల్లేష్ నాయకత్వంలో జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి మరియు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణ కేంద్రంలో కళాభారతిలో పాటలు, నృత్యాలు, ఆటలు, క్విజ్, ముగ్గుల పోటీలు, కోలాటం, ఫ్యాషన్ షో, సంగీత, వైద్య, నాటికలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గంగారం మల్లేష్ వారి బృందం, విద్యార్థులు, మహిళలు, ప్రజలు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు. గురూస్, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డ్యాన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలు మన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణ కేంద్రంలోని కళాభారతిలో నిర్వహిస్తున్నాము. ఇది ఎందుకోసం నిర్వహిస్తున్నామంటే జాతీయ బాలల దినోత్సవము మరియు జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి అయినటువంటి గౌరవనీయులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి వేడుకలు మరియు భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవనీయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి దినోత్సవ వేడుకలు సందర్భంగా ఈ కళాభారతిలో వారం రోజుల ప్రోగ్రాము ఇక్కడ కండక్ట్ చేశాము. ఈ 2025 సంవత్సరము అక్టోబర్ 8వ తారీఖు శనివారము ఈ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. నిన్న 9వ తారీఖు ఆదివారం, ఇవాళ 10వ తారీఖు సోమవారము. ఈ 3 రోజులు కార్యక్రమాలు ప్రతిరోజు చాలా చక్కగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుండి వచ్చారు మరియు మిగతా 5 రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఈ 3 రోజులుగా ఈ రకరకాల సాంస్కృతిక పోటీల్లో పాల్గొంటున్నారు. ఇంకా 4 రోజుల కార్యక్రమం ఉన్నది. నవంబర్ 14th వరకు ఈ యొక్క పోటీలు జరుగుతూనే ఉంటాయి. సో కవులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గురువులు ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కళాభారతిలో పోటీలో పాల్గొంటున్నారు. ఇక్కడ నవంబర్ 13వ తారీఖు ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసి నవంబర్ 14వ తారీఖు రోజు మేము రిజల్ట్స్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ గ్రూప్ వెస్టర్న్ డాన్స్ గ్రూప్ 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. 800 మంది వరకు ఇప్పటి వరకు మా వాలంటీర్లు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. ప్రతి స్కూల్ను మేము పరిశీలిస్తున్నాం. ప్రతి గురువు పైన, ప్రతి స్టూడెంట్ పైన, ప్రతి పేరెంట్ పైన, కవి పైన, కళాకారుల పైన, రచయితల పైన నిఘా పెట్టాము. వాళ్ళు చేసే కార్యక్రమాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వాళ్ళు ఈ సమాజానికి ఎలాంటి సేవ చేస్తున్నారో గుర్తించి వాళ్ళకు ఉత్తమ పురస్కారాలు కూడా ఇస్తున్నాము. సో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి ఉత్తమ స్కూలుగా మన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి సుల్తానాబాద్లో IPS ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఫస్ట్ ప్లేస్ను సంపాదించింది. కాబట్టి గత 15 రోజుల క్రితము స్కూల్కు ప్రత్యేకంగా మా 3,500 మంది మా ప్రతినిధులు నన్ను పంపించి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. జాతీయ విద్యా దినోత్సవము రేపు మౌలానా అబుల్ కలాం గారి ఆజాద్ బర్త్డే సందర్భంగా వాళ్ళకు బెస్ట్ స్కూల్ అవార్డు ఇవ్వబోతున్నాము. అంతేకాకుండా ఇంకా 128 మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు, గురువులకు, కవులకు, కళాకారులకు, రచయితలకు ఈ జాతీయ విద్యా దినోత్సవం మరియు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఉత్తమ పురస్కారాలు, వాళ్ళ ప్రతిభను గుర్తించిస్తున్నాము. ఎవరి దగ్గర ₹1 కూడా మా సంస్థ వాళ్ళు ₹1 జీతం కూడా తీసుకోకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి మా ప్రోగ్రామ్ను 3 రోజుల నుండి కవర్ చేసుకుంటూ ప్రతి యూట్యూబ్ ఛానల్లో, సిటీ కేబుల్లో, ప్రతి ఛానల్లో ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళకు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేము చేసే కార్యక్రమము నలుగురికి ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి వాళ్ళు కూడా మా దగ్గర నుండి ₹1 ఆశించకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ఇక్కడ తాగకుండా వాళ్ళు పత్రికలలో మేము చేసే స్వచ్ఛంద కార్యక్రమాలు వాళ్ళు స్వచ్ఛందంగా ప్రచురిస్తున్నారు. కాబట్టి పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అందరికీ. నేను స్నికిత. పోయినసారి ప్రోగ్రాంలో నాకు సెకండ్ ప్రైజ్, మా మాస్టర్తో చేసిన దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు సెలెక్ట్ అయినందుకు నేను ఈ నేషనల్ కాంపిటీషన్కి వచ్చా. ఇక్కడ పర్ఫామ్ చేశా. జడ్జ్ గారు కూడా నేను బాగా చేశా అని చెప్పారు. ఇవన్నీ కావడానికి ఫస్ట్ కారణం అయితే మా పేరెంట్స్. చిన్నప్పటి నుంచి మా మమ్మీ నాకు ఈ డాన్స్, ఇది ఎక్స్ప్రెషన్స్ ఇవి ఇట్లా చేస్తారు అని తన కళని నాకు నేర్పించడం జరిగింది. తర్వాత మొన్న సమ్మర్లో అంటే 2025 సమ్మర్లో ప్రసంగి డాన్స్ స్టూడియో జమ్మికుంటలో వచ్చింది. అప్పుడు ప్రసంగి సార్ మాకు పరిచయం అయ్యారు. ప్రసంగి సార్ చెప్పిన ప్రతి ఒక్క స్టెప్లో ఒక్కొక్క
ఒక్కొక్క మూమెంట్లో ఒక్కొక్క పార్ట్ ఉందన్నట్టు. అది అందుకే చాలా మంచిగా నేర్పిస్తున్నారు అతను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కూడా సెలెక్ట్ అవుతా అనే నమ్మకం నాకు వచ్చింది. అండ్ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మల్లేశం సార్ థ్యాంక్ యూ. మీ వల్ల మేము బయటికి వచ్చినాం. అండ్ వీళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్కి నేను ఇంకెక్కడైనా పర్ఫామ్ చేయగలుగుతా అన్న నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికీ గురు స్టూడెంట్స్ పేరెంట్స్ అకాడమీలో మా పాప పార్టిసిపేట్ చేసిందండి. 15 రోజుల క్రితం అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది స్టేట్ లెవెల్లో. తనకి చిన్నప్పటి నుండి డ్యాన్స్ మీద చాలా ఇంట్రెస్ట్. తనకి కాకపోతే అప్పుడు మాకు అవైలబుల్ లేదు, జమ్మికుంటలో అకాడమీస్ ఏవి అవైలబుల్ లేవు. నేనే చిన్నప్పటి నుండి కొంచెం నేర్పేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ప్రసంగ్ సార్ వచ్చిన తర్వాత సార్ దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సార్ అయితే చాలా బాగా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళిద్దరి డ్యాన్స్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి మొన్న 15 days బ్యాక్. ఈసారి మళ్ళీ పార్టిసిపేషన్ చేసాము వచ్చి. ఈసారి కూడా చాలా బాగా చేసింది. జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయింది తను. మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే తను చిన్నప్పటి నుండి చేసిన హార్డ్ వర్క్ అయితే మాకు ఇక్కడ కనబడింది. దానికి మాకు రిజల్ట్ అనేది వచ్చింది అన్నట్టు. అంతగానం కష్టపడినందుకు రిజల్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కూడా సెలెక్ట్ అయింది. ఇక్కడ కండక్ట్ చేసిన మల్లేశం గారికి అయితే చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి బయటికి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ సార్. మీరైతే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే చాలామంది అంటే ఇంత టాలెంట్ ఉన్నా కూడా రాలేకపోతున్నారు బయటికి. ఇప్పుడు మీరు ఇలా పెట్టడం ద్వారా చిన్న ఊళ్ళో నుండి కూడా రావడం జరిగింది. ఇప్పుడు మేము అందరం వచ్చిన వాళ్ళం, అందరం వినవంక మండలం నుండి వచ్చిన వాళ్ళం సార్.